హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సిఎస్సిలో కరెంటు బిల్లు ఎలా పే చేయాలో అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో సిఎస్సి విఎల్ఈ లాగిన్ అని సెర్చ్ చేయండి. సో ఎంటర్ చేయగానే మనకి లాగిన్ పేజ్ కనబడుతుంది. సో ఇక్కడ లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ ఉన్నాను కాబట్టి నాకు సిఎస్సి ఐడి పాస్వర్డ్ అడగలేదు. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిల్ పేమెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ సెర్చ్ బాక్స్లో టీఈఎల్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ తెలంగాణ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడేమో పైన మీటర్ నంబర్ ఉంటుంది కదా, సో ఆ మీటర్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఆ బిల్ ఎంత ఉందో కూడా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. సో చూసారు కదా. సో ఇక్కడ ఉన్న దాన్ని మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ బిల్ చూసారు 261 ఉంది. ఇక్కడ నేను నా పిన్ నెంబర్ అనేది కొడుతున్నాను. పిన్ నెంబర్ కొట్టిన తర్వాత పే మీద క్లిక్ చేయగానే మనకి బిల్ అనేది ఆటోమేటిక్గా పేమెంట్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, బిల్ అనేది పేమెంట్ అయింది. సో ఈ విధంగా మనము సిఎస్సిలో కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.